Welcome to my channel Learn and Grow. Our topic is a circle. A circle is a perfectly round. It is a closed curve in a plane in which every point is at the same distance from the fixed point. సో సర్కిల్ అంటే ఏంటంటే ఒక క్లోజ్డ్ కర్వ్ అండ్ సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇలా మనం ఒక సర్కిల్ అనేది తీసుకుంటే ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ మిడిల్ పాయింట్ నుంచి మనకి ఎవ్రీ డిస్టెన్స్ అంటే ఈచ్ పాయింట్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ సెంటర్. సో అంటే మిడిల్లో ఒక పాయింట్ తీసుకుంటే అది సెంటర్ పాయింట్ అవుతుంది. సో ది మిడిల్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఏమంటాం? సెంటర్ అంటాం. నెక్స్ట్ రేడియస్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. ది లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో ఇప్పుడు మనం ఒక సర్కిల్ అనేది తీసుకుంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేస్తే ఈ లైన్నే రేడియస్ అంటారు. సో దీన్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో స్మాలర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాలర్. నెక్స్ట్ డయామీటర్ డీతో ఇండికేట్ చేస్తారు డయామీటర్. ఏ లైన్ సెగ్మెంట్ దట్ పాసెస్ త్రూ ది సెంటర్ అండ్ టచెస్ ది సర్కిల్ ఎట్ బోత్ ఎండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి సర్కిల్లో 2 పాయింట్స్ని టచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P of x, y అండ్ Q of x, y. సో ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాం. సో దేని నుంచి డ్రా చేస్తున్నాం? సెంటర్ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం. సో మొత్తం ఈ ఓవరాల్ లైన్ ఏమంటామంటే డయామీటర్ D అంటారు. సో డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఒక రేడియస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్ అంటే 2r. r ప్లస్ r 2r. సో డయామీటర్ ఈక్వల్ టు 2r. నెక్స్ట్ సర్కంఫరెన్స్ C. ది పెరిమీటర్ ఆర్ బౌండరీ లెంత్ ఆఫ్ ది సర్కిల్. సో సర్కంఫరెన్స్ అంటే మనం ఇలా ఒక బౌండరీ అనేది డిజైన్ చేసాం కదా. సో ఈ బౌండరీ ఏదైతే ఉందో ఈ బౌండరీని సర్కంఫరెన్స్ అంటారు. సో ఫార్ములా C ఈక్వల్ టు 2πr ఆర్ C ఈక్వల్ టు πd. సో D అంటే ఆల్రెడీ డయామీటర్ 2r తెలుసు కాబట్టి 2rని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2πr వస్తుంది. నెక్స్ట్ ఆర్క్. ది ఏ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఇక్కడ మనం సర్కంఫరెన్స్ మీద 2 ఆర్క్స్ అనేవి డ్రా చేస్తాం. సో ఇక్కడ ఏ మైనర్ ఆర్క్ ఈజ్ ది షార్టెస్ట్ కర్వ్. సో ఇక్కడ మనం చిన్నగా ఒక ఆర్క్ అనేది డ్రా చేసాం కదా. సో ఇది మైనర్ డిస్టెన్స్. అది మేజర్ ఆర్క్ అనేది డ్రా చేస్తే కర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే లాంగర్ కర్వ్ ఉంటుంది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్ డ్రా చేస్తే ఆర్క్ అనేది డ్రా చేస్తే మనకి ఈ కర్వ్ అనేది లాంగ్ ఉంది. అండ్ ఇక్కడ 2 ఆర్క్స్ అనేవి స్మాల్గా డ్రా చేస్తే కర్వ్ అనేది స్మాల్ కర్వ్ అనేది ఉంది. నెక్స్ట్ సెక్టార్ అంటే ఏ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై 2 radii అండ్ ఆర్క్ బిట్వీన్ దెమ్. సో సెక్టార్ అంటే ఇక్కడ మనం రేడియస్ ఆర్ డయామీటర్ నుంచి ఒక పాయింట్కి డ్రా చేసాం అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ మీద ఎనీ పాయింట్ ఒక ఆర్క్ డ్రా చేస్తే ఆర్క్కి ఒక లైన్ డ్రా చేస్తాం సెంటర్ నుంచి. సో ఈ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్నే సెక్టార్ అంటారు. సో మైనర్ సెక్టార్ అంటే స్మాల్ రీజియన్ వస్తుంది అండ్ మేజర్ సెక్టార్ అంటే లార్జర్ రీజియన్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ A ఈక్వల్ టు θ/360 degrees ఇంటూ πr² ఫార్ములా. సో 360 ఎందుకంటే సర్కిల్ అనేది 360 degrees ఉంటుంది కాబట్టి θ/360 ఇంటూ πr².